హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా వెల్కమ్ టు జాయ్ పెట్స్ వరల్డ్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇది వచ్చేసి మనం యూజ్ చేసుకుంటున్న గ్రూమింగ్ మిర్రర్. ఇది నేను ఓన్గా తయారు చేసుకున్నది. ఎవరికన్నా కావాలన్నా కానీ సేమ్ చేసిస్తాను. దీనికి వచ్చేసి ఇక్కడ సైజెస్ రాసాను చూడండి. 2x10 ఇంచ్ రిఫ్లెక్టివ్ గ్లాసులు 3, 3x3 8 mm గ్లాస్ ఒకటండి బేస్ పెట్టుకోవడానికి. మిర్రర్ లోన్ పెడితే మంచి ఇంటి కూడా చూడండి దాన్ని ఎలా కొడుతున్నాడు. యాక్చువల్గా నిన్న నాకు 6 ఫ్లవర్ హార్న్ ఫ్రైస్ ఒక గ్రూమింగ్ మిర్రర్ కావాలని చెప్పి ఆర్డర్ అయితే వచ్చింది. ఎలాగో వాళ్ళ కోసం చేయాలి కదా, చేస్తూనే ఒక వీడియో చేస్తే కొత్తగా ఎవరన్నా చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది, ఓన్గా ట్రై చేసే వాళ్ళకి అని చెప్పి చేస్తున్నాను వీడియో ఇది. గ్రూమింగ్ మిర్రర్ పెట్టడం వల్ల చాలా యూజెసే ఉన్నాయి తప్ప డిసడ్వాంటేజెస్ అయితే ఏమీ లేవండి. ఖచ్చితంగా ఫ్లవర్ హార్న్ పెంచే వాళ్ళు గ్రూమింగ్ మిర్రర్ అనేది అరేంజ్ చేసుకుని పెట్టుకోవాలి. ఒకవేళ చేసుకోలేము, ఇలా పెట్టలేము అనుకుంటే కనుక అట్లీస్ట్ రిఫ్లెక్టివ్ మిర్రర్ తెచ్చి ట్యాంక్ సైడ్ గ్లాస్కి అయితే అంటించండి. ఇది రెగ్యులర్గా కంటిన్యూస్గా ఉంచేయకూడదండి. ఇది వీక్లీ 2 టైమ్స్ అయితే పెట్టుకోవాలి. అది కూడా 10 to 15 మినిట్స్ పెట్టుకోవాలి, అంతకన్నా ఎక్కువ పెట్టకూడదు. పెట్టినట్లయితే దానికి అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోయినా మళ్ళీ మనకే ప్రాబ్లము. ఇవి సాలిటరీ ఫిషెస్ కనుక వీటికి ట్యాంక్ మేట్స్ యాడ్ చేయడానికి ఉండదు కాబట్టి మనం ఇలా గ్రూమింగ్ మిర్రర్ పెట్టి దాన్ని కొద్దిసేపు అయితే మతలబ్ చేస్తాం. అవన్నీ ఓకే. గ్రూమింగ్ మిర్రర్ పెట్టడం వల్ల యూజ్ ఏంటి బ్రో అంటారా? చెప్తాను చూడండి. మిర్రర్లో దాని రిఫ్లెక్షన్ అది చూసుకుని దానికి ఎవరో రైవలరీ వచ్చారనుకుని దాంతో ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంది. అదేవిధంగా దానికన్నా అందంగా ఉన్నానని చూపించడానికి కలర్ని ఎన్హాన్స్ చేసుకుంటూ చూపిస్తుంది. మిర్రర్కి డాష్ ఇచ్చి దాని కాక్ సైజ్ అయితే కూడా ఇంప్రూవ్ అవుతుంది. చూడొచ్చు మీరు ఇందులో అది ఎంతలా రియాక్ట్ అవుతుందో మిర్రర్ని చూసి. అది యాక్చువల్గా దాని రిఫ్లెక్షన్, ఆ విషయం దానికి తెలియదు. ఫుడ్ కూడా బాగా తీసుకుంటుంది మిర్రర్ పెడితే. ఎందుకంటే ఫుడ్ వేయగానే వేరే వాడు ఉన్నాడు మన ట్యాంక్లో, నాకన్నా ఫస్ట్ వాడు తినేస్తాడని ఫీల్ అవుతుంది. అదేవిధంగా ఫిష్ యాక్టివిటీ కూడా పెరుగుతుంది. మనం ఈ మిర్రర్ 10 to 15 మినిట్స్ ఉంచి తీసేయాలి. లేదంటే ఇంకాడు ఎంతసేపు కొట్టినా కానీ రియాక్ట్ అవ్వట్లేదు, ఇంక వాడు మనకు సరెండర్ అయిపోయాడని చెప్పి ఇంకా అది కూడా దాంతో ఫైట్ చేయడం మానేస్తుంది. అలా చేయడం వల్ల ఫిష్ మళ్ళీ డల్ అయిపోతుంది. సో మిర్రర్ పెడితే 10 to 15 మినిట్స్ ఉంచండి, తర్వాత తీసేయండి. మీరు ఈ వీడియోలో చూడొచ్చు నేను మిర్రర్ పెట్టినప్పటికీ ఇప్పటికీ దాని యాక్టివిటీ అయితే పెరిగింది. దాని స్విమ్మింగ్ చూడండి ఎంత స్పీడ్గా ఉందో. ముందు స్లోగా అటు ఇటు తిరిగేది, ఇప్పుడు చూసారా హైపర్ యాక్టివ్ అయిపోయింది. అదేవిధంగా కలర్ కూడా చూడొచ్చు వీడియో స్టార్టింగ్కి ఇప్పటికీ దాని బిహేవియర్లో కలర్లో కూడా చేంజ్ గమనించవచ్చు. వీడియో కూడా ఫ్రెష్గా లైవ్లో తీస్తున్న వీడియో ఇది. ఎందుకంటే మీకు దాని మీద నేను సైజెస్ రాశాను కదా, అవి కూడా కనిపిస్తూ ఉంటాయి చూడండి మిర్రర్ మీద. ఇంకా చింటూగడ అయితే మిర్రర్ మీద దండయాత్ర చేస్తున్నాడు. వాడు రిఫ్లెక్షన్ వాడు చూసుకుని చూసారా ఏ రకంగా ఫైట్ చేస్తున్నాడు. మనం అయితే మిర్రర్ తయారు చేసే కానీ దాన్ని అయితే గ్రైండింగ్ చేసుకోవాలి, షార్ప్ ఎడ్జెస్ లేకుండానే. ఒకవేళ షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయంటే ఇంజరీస్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు అనవసరంగా ఫ్లవర్ హార్న్ గుండుకు బొక్క పడుద్ది, మన గుండు పగులుతుంది. వాడి కోసం మిర్రర్ పెడితే ఈ పక్కన ఉన్న కాంఫా చూడండి చిన్న చింటూగాడు, వీడు కూడా మిర్రర్లో చూసి ఇంత దూరం నుంచి కూడా వాడు అంతలాగా రియాక్ట్ అవుతున్నాడో చూడండి మిర్రర్తో యుద్ధం చేయడానికి. సర్లే వీడి బాధ కూడా తీర్చేద్దామని చెప్పి మిర్రర్ తీసి ఇందులో పెట్టాను. ఫస్ట్ అయితే పెద్ద రియాక్ట్ అవ్వలేదు, ఎందుకంటే వీడికి కొత్త. ఇప్పుడు దాకా ఒకసారే పెట్టాను, అప్పుడు పెద్ద రియాక్ట్ అవ్వలేదు. ఇది సెకండ్ టైం మిర్రర్ పెట్టడం. ఫస్ట్ అయితే దాన్ని ఎగ్జామినేషన్ అయితే చేస్తున్నాడు క్లియర్గాని, ఇటు నుంచి కొడదాం ఎలా కొడదామని. మీరు చూడండి దాని అబ్జర్వేషన్ చూడండి మిర్రర్ని చూసి. వాడు పైన అయితే ఫైట్ చేసి దమ్ములు ఎక్క కింద కొడుతున్నాడు చూడండి. ఎందుకంటే ఇది చాలా చిన్న సైజు కదా, 2 ఇంచెస్ ఉంటుంది హార్డ్లీ. కాంఫాలో హెడ్ గ్రోత్ అయితే కొంచెం స్లోగానే ఉంటుంది. కొన్ని జెనెటిక్స్లో అయితే ఫస్ట్ నుంచే వచ్చేస్తుంది. దీని ప్రకారం ఏంటంటే ఫస్ట్ ఇది మార్కింగ్స్ బాగా వచ్చి తర్వాత హెడ్ అయితే గ్రో అవుతుంది. సరేలేండి, ఇంకా లేట్ చేయకుండా ఏమేం కావాలో చెప్పేస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఒక ఎలక్ట్రికల్ టేప్ అండి, దాంతోపాటు ఒక సిజర్, ఒక జీపీ క్లియర్ సిలికాన్ గమ్ము, దాంతోపాటు ఏదన్నా ఒక స్టిక్ తీసుకోండి. స్టిక్ ఎందుకు అంటే లాస్ట్లో చెప్తాను. ఇవి వచ్చేసి మనం ముందుగా కట్ చేసుకున్న రిఫ్లెక్షన్ మిర్రర్స్. ఇది వచ్చేసి 3x3 8 mm గ్లాసు. మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే క్లాత్ వేసుకోవాలి. క్లాత్ ఎందుకంటే చేసేటప్పుడు గీతలు పడితే చూడడానికి బాగోదు. క్లాత్ కానీ థర్మాకోల్ షీట్ కానీ లేదంటే ఏదైనా రబ్బర్ మ్యాట్ లాంటిది ఉంటే అది కానీ వేసుకోండి. వేసుకున్నాక సెంటర్ పీస్ సెలెక్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. సెంటర్ పీస్ సెలెక్షన్ అంటే సెపరేట్గా ఏమి ఉండదు, ఉన్న దాంట్లో బాగున్నది తీసుకోవడమే. 3 ఒకటే సైజు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. తర్వాత ఎలక్ట్రికల్ టేప్తోని ఇలా పెట్టుకోండి. అట్లీస్ట్ 8 ఇంచెస్ తీసుకోండి, ఎందుకంటే దాని చుట్టూ చుట్టినప్పుడు 6 ఇంచెస్ పోతుంది, 2 ఇంచెస్ మిగులుతుంది. దాన్ని మనం అటు ఇటు టేప్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక 8 ఇంచెస్ చొప్పున కట్ చేసుకుని ఇలా నీట్గా టేప్ చేసుకున్నాక దీన్ని అయితే రివర్స్ చేసుకోవాలి. ఎలా అంటే రిఫ్లెక్షన్ ఉన్న వైపు కిందకి వెళ్ళేలాగా, కింద వైపు పైకి వచ్చేలాగా. ఇలా చేసుకున్నాక జీపీ సిలికాన్ గమ్ అయితే అటు సైడు ఇటు సైడు 2 ఎడ్జెస్కి వేసుకోవాలి. ఇదైతే ప్రైస్ ఎక్కువ ఉంటుంది, జీపీ సిలికాన్ పెద్దది కాబట్టి. మీకు కావాలంటే లోకల్లో చిన్న సైజు దొరుకుతాయి, హార్డ్వేర్ షాప్కి వెళ్ళి సిలికాన్ అని అడగండి. స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఈ 2 టైపుల్లో ఏదైనా కానీ బాగానే ఉంటుంది. నీట్గా సెకండ్ సైడ్ కూడా గమ్మింగ్ చేసేసుకోండి.
నేను మామూలుగా అయితే స్పీడ్గా చేసుకుంటాను, వీడియో తీయడం వల్ల కొంచెం టెన్షన్ పడుతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మిగతా 2 పీసెస్లో ఒక పీస్కి అయితే ఓన్లీ వన్ సైడ్ మాత్రమే గమ్ స్టిక్ చేసుకోవాలి. అర్థమైంది కదా? ఫస్ట్ చేసిన దానికి 2 సైడ్స్, సెకండ్ అంటించే దానికి మాత్రం వన్ సైడే చేసుకున్నాక ఫస్ట్ గమ్మింగ్ చేసిన దాని మీద ఇలా 90 డిగ్రీస్ యాంగిల్లో స్టిక్ చేసుకోండి. నెక్స్ట్ ఏదైతే గమ్ వేసామో అది పైకి వచ్చేలాగా, గమ్ము లేనిది కిందకి వెళ్ళేలాగా 90 డిగ్రీస్లో స్టిక్ చేసుకోండి. ఇలా చేసుకున్న వాటిని ఎడ్జ్ టు ఎడ్జ్ ఎగ్జాక్ట్గా చూసుకుని రెండు కలిపి దగ్గరికి ఓవర్లాప్ చేసేయండి. దేనికైతే మనం పైన అంటించామో గమ్ము అది ఇటు సైడ్ ఉన్నదానికి అంటుకునేలాగా. అయిపోయాక నేను ముందుగా చెప్పినట్టు టేప్ని అయితే ఇలా చుట్టూ చుట్టేసుకోండి. ఎందుకంటే ఫ్రెష్గా గమ్మింగ్ చేసాం కదా, పైన ప్రెజర్కి కింద నుంచి సెపరేట్ అయిపోతాయి. ఇలా టేప్ చుట్టుకున్నట్లయితే ఎటు కదలకుండా అలాగే ఉంటాయి. ఎడ్జెస్ అన్నీ ఇప్పుడే చూసుకోండి, ఎందుకంటే ఒకసారి స్టిక్ అయిపోయాక కదిపినా కదలదు. ఇలా స్టిక్ చేసి టేప్ చేసిన తర్వాత ముందుగా చెప్పాను కదా స్టిక్ తీసుకోమని, ఆ స్టిక్ అయితే తీసుకుని లోపల ఎక్సెస్ ఉన్న గమ్ముని ఈ టైప్లో మీరు రబ్ చేయండి. ఓన్లీ వన్స్ ఇలాగే లాగాలి. ఎందుకంటే గ్లాస్ని మనం ఓవర్లాప్ చేసినప్పుడు ఎయిర్ బబుల్స్ అయితే ఉండిపోతాయి. అవి ఇలా అన్నప్పుడు ఆ గ్యాప్లో గమ్ ఫిల్ అవుతుంది. సో ఇదంతా అయిపోయాక ఒక 20 to 30 మినిట్స్ పక్కకి పెట్టేసుకోండి. ఈ లోపల గమ్ డ్రై అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి బేస్ అనమాట. ఈ బేస్ మనం ముందుగా చెప్పినట్టు 8 mm గ్లాస్ని 3x3 కట్ చేయించుకోండి. 12 mm ఉంటే మరీ మంచిది. కాకపోతే ఈ సైజ్ పీసెస్ వాళ్ళు ఎవరు వేస్టేజ్లో ఉంటాయి. సో మేమైతే అడిగి తీసుకుంటాం. మీరు అలా అడగండి, వేస్టేజ్ పీసెస్ ఏమంటే అది కట్ చేసి ఇవ్వమని. నెక్స్ట్ వచ్చేసి గమ్మింగ్ చేసుకోవాలి బేస్ అంటియడానికి. ఇది వచ్చేసి ఎటు సైడ్ అయితే ఎడ్జెస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో అటు సైడ్ చేసుకుంటే మీకు అద్దం బెండ్ రాకుండా ఉంటుంది. క్లియర్గా చూడండి, నేను ఎక్కువ అయితే గమ్ వేయట్లేదు, ఎంత అయితే అవసరం అంతే వేసుకుంటున్నాను. వేసుకున్నాక మనం ఏదైతే ముందు కట్ చేసి పెట్టుకున్న బేస్ పీస్కి దీన్ని స్టిక్ చేసేయండి. కొంచెం క్రాస్గా స్టిక్ అయినా పర్లేదు, ఎందుకంటే తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, గమ్ వెంటనే డ్రై అవుతుంది కాబట్టి. నేనైతే ముందు ఇలా పెట్టుకున్నాను, చూశారు కదా, కొంచెం ఎడ్జ్ వచ్చింది, దాన్ని పక్కకి జరిపేసి నా దగ్గర అయితే మిర్రర్ టూల్స్ ఉంటాయి. మీ దగ్గర లేనట్లయితే ఏ స్టీల్ స్కేల్ లాంటిదో యూజ్ చేసుకోండి. ఎడ్జ్ టు ఎడ్జ్ పర్ఫెక్ట్గా స్టిక్ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. నేనైతే అవకాశం ఉన్నంత వరకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ పాటలన్నీ నేను పడలేని గురువు అంటారా, దగ్గరలో ఉన్న అక్వేరియం షాప్కి వెళ్ళి చేయమని అడగండి. మ్యాక్సిమం వాళ్ళకి అయితే ఐడియా ఉంటుంది. ఒకవేళ ఐడియా లేకపోతే మన వీడియో చూపించండి. మనం ఇప్పుడు దాకా చేసింది ఆఫ్టర్ డ్రైయింగ్ ఇలా ఉందన్నమాట. కింద వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో.